హలో ఆల్, వెల్కమ్ టు ఉషా కిచెన్ బ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఉండే బేబీకార్న్ మసాలా కర్రీ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామా. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బేబీకార్న్, ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, గరం మసాలా, ధనియా పౌడర్, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, జింజర్ గార్లిక్ పేస్ట్, కాజు, బాదం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి మెత్తటి ప్యూరీలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో మిక్సర్ జార్ తీసుకొని జీడిపప్పు, బాదం వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మన కర్రీకి మంచి రిచ్ టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో ఈ బేబీకార్న్ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి 70 to 80% కుక్ చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి వేయించాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, మీ రుచికి సరిపడా కారం, ఉప్పు, అలాగే ధనియా పౌడర్, గరం మసాలా వేసి మసాలాలన్నీ ఉల్లిపాయలకి పట్టేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు వేగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఇందులో వేయాలి. టమాటోలోని పచ్చిదనం పోయి నూనె పైకి తేలేంత వరకు దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా నూనె పైకి తేలేక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, బాదం పేస్ట్ ఇందులో వేసి కలపాలి. నిజంగా చెప్తున్నానండి, ఈ పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ చాలా చిక్కగా రెస్టారెంట్ స్టైల్లో అద్భుతమైన రుచితో వస్తుంది. ముద్ద ముద్దకి చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా కొద్దిగా నీళ్లు పోసి అంతా ఒకసారి బాగా కలిపి గ్రేవీని కాసేపు మరగనివ్వాలి. గ్రేవీ మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బేబీకార్న్ ముక్కల్ని ఇందులో వేయాలి. మసాలాలన్నీ బేబీకార్న్ ముక్కలకి బాగా పట్టేలా చక్కగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకుంటే టేస్టీ బేబీకార్న్ మసాలా కర్రీ రెడీ అవుతుంది. అంతే,
ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే టేస్టీ బేబీకార్న్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారుగా ఎంతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంత రిచ్ అండ్ టేస్టీ కర్రీ తయారైందో. ఇది చపాతీ, రోటీ లేదా రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.